నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో పోరెత్తిన బైక్ ర్యాలీ, చెలో తిరుపతికి ఏఐటీయూసీ పిలుపు. నడిగడ్డ వీధుల్లో జిల్లా ఎస్పీ పర్యటన, మహిళల భద్రతపై ఆరా. నంద్యాల కలెక్టరేట్ వద్ద పిఆర్టీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నంద్యాల చిత్రకారుడి అద్భుతం, బాదం పప్పుపై పర్యావరణ సందేశం. జేఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఎస్డీఆర్ ఆకాంక్ష ప్రపంచనం. నంద్యాల పట్టణ ప్రజలకు గుడ్ న్యూస్, ఆస్తి పన్నుపై రాయితీ. పాండురంగాపురం ఆదర్శ గ్రామంలో భారీ దోపిడీ, 37 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి మరియు ₹1,00,000 నగదు అపహరణ. తిరుపతి వేదికగా జరగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నంద్యాలలో కార్మికులు గర్జించారు. హలో కార్మిక, చలో తిరుపతి నినాదంతో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటమే లక్ష్యంగా ఈ మహాసభలు జరగనున్నాయని నాయకులు స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. స్థానిక సిపిఐ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు తిరుపతిలో జరగనున్న 18వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ప్రదర్శిస్తూ కార్మికులు నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తిరుపతి మహాసభలు వేదిక కానున్నాయి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని మెమో డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో అసంఘటిత, సంఘటిత రంగాల కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలు భవిష్యత్ ఉద్యమాలకు దిశానిర్దేశం చేస్తాయని నాయకులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ కార్మికులు, వివిధ రంగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై గలమెత్తారు. తిరుపతి మహాసభలను విజయవంతం చేసి కార్మిక శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుండి 29 వరకు తిరుపతి నగరంలో జరగబోయేటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సిపిఐ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఈ రాష్ట్ర మహాసభ జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 26 నుండి 29వ తేదీ వరకు తిరుపతి మహానగరం నందు జరుగుతున్నటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సూటర్ ర్యాలీతోన మరి నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ మహాసభల్లో ఆటో కార్మికులు, అమాలి కార్మికులు, స్ట్రీట్ వెండర్స్, అసంఘటిత రంగ కార్మికులంతా సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి చర్చించబోతున్నాం. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్లు, స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం కావాలి, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చర్చించబోతున్నాం. అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు, మున్సిపల్, మెడికల్, ఆర్టీసీ, మరి అలాగే విద్యుత్, అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మహాసభలో చర్చించబోతున్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర మహాసభలో చర్చించి
పరిష్కారం కోసం ఉద్యమాన్ని రూపించబోతున్నాం. ఆ రాష్ట్ర మహాసభలో ఈ సమస్యల పరిష్కారం కోసం వేదిక కానున్నాయి. కేంద్రాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన సమర శంఖం పూరించడం కోసం తిరుపతిలో జరుగుతున్నటువంటి ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. మహిళల రక్షణ ధ్యేయంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ భద్రతపై భరోసా కల్పించారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ ప్రాంతంలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ ఆవేదనను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి సమయాల్లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో అల్లర్లు సృష్టించడమే కాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇరుకైన వీధుల్లో అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు. స్థానికుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ఎస్పీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 1 టౌన్ పోలీసులను ఆదేశించారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడ్డాగడ్డలో ఇక్కడికి వచ్చి జనాలతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ ఏమేం ఇష్యూస్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, స్పెసిఫిక్లీ ఉమెన్ సేఫ్టీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా. సో మనతో పాటు మహిళా పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు కూడా వచ్చారు, ఎక్సైజ్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, అండ్ ఉమెన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ సైడ్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు కూడా లేడీస్ తో ఇక్కడ మాట్లాడారు. లేడీస్ కి ఏమైనా ఇక్కడ సేఫ్టీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. భార్యాభర్త గొడవ కానీ, తాగేసి నైట్ టైం ఇక్కడ ఎవరైనా వచ్చి న్యూసెన్స్ చేయడం కానీ, సో కొంతమంది కొన్ని ఇష్యూస్ ఇక్కడ చెప్పారు. వన్ ఈజ్ దట్ నైట్ టైం తాగేసి కొంతమంది యూత్ పీపుల్ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం, తర్వాత ఖాళీ స్థలంలో కూర్చొని ఎక్కడ తాగడం, ఇలాంటి అప్పుడప్పుడు స్మాల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో దానికి మనం ఖచ్చితంగా విజిబుల్ పోలీసింగ్ ఒకటి ఈ ఏరియాలో మేము పెంచుతాము. సెకండ్లీ ఇక్కడ మనం బీట్ పెట్రోలింగ్ మేము పెంచుతాము. డ్రోన్ తో కూడా ఇక్కడ మేము పెట్రోలింగ్ పెంచుతాము. ఇక్కడ ఖాళీ స్థలాలు మనకి ఉన్నాయి, ఎక్కడైనా ఇలాంటి ఓపెన్ డ్రింకింగ్ జరుగుతుంది, అక్కడ డ్రోన్ పెట్రోలింగ్ చేసి డ్రోన్ తో పాటు అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి దెన్ ఇది ఓవర్ స్పీడింగ్ ప్రాబ్లం కి సొల్యూషన్ పరంగా ఇక్కడ ర్యాండమ్ గా మన ట్రాఫిక్ పోలీస్ తో ఇక్కడ మనం స్పీడ్ కంట్రోల్ అండ్ కొంతమందికి హూసెవర్ ఆర్ బ్రేకింగ్ ట్రాఫిక్ లోస్ వాళ్ళకి చలాన్ పెట్టిస్తాము. దాంతో పాటు మీ మీడియా మిత్రుల ద్వారా ఐ వాంట్ టు గివ్ దిస్ మెసేజ్ స్పెసిఫిక్లీ రిగార్డింగ్ విమెన్ సేఫ్టీ. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మన శక్తి యాప్ ఒక ఉంటుంది, అది మోస్ట్లీ మన అందరికి ఫోన్స్ లో కూడా ఉన్నాయి. సో ఆ శక్తి యాప్ వాడుకోవచ్చు. దాంతో పాటు 100 కి 112 కి కాల్ చేసి ఎప్పుడైనా ఆ సూచన మీరు ఇచ్చేయండి. మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ కూడా మీరు వెళ్తే ఏమైనా స్మాల్ ఇష్యూ ఉన్నా సరే మేము దానికి ఖచ్చితంగా సొల్యూషన్ చేస్తాము. సో మనం స్మాల్ ప్రాబ్లం కి అప్పుడు సొల్యూషన్ చేస్తే, సమాధానం చేస్తే వీ కెన్ స్టాప్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ ఎ బిగ్ ప్రాబ్లం. అది పోలీస్ భాషలో ఒక బ్రోకన్ విండో థియరీ కూడా దీన్ని అంటారు. సో దాని భాగంగా ఈ రోజు ఇది ఒక క్యాంపెయిన్ మోడ్ లో మేము వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ జనాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమేమి ఇష్యూస్ చెప్పారు దానికి మేము ఖచ్చితంగా ఒక we will take the required steps for it and sort out the issues. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు సమరశంఖం పూరించారు.
తమ సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ PRTU ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. నూతన PRCని తక్షణమే అమలు చేయాలి. ఉపాధ్యాయులకు 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. నష్టదాయకమైన CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న DA బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చదువు చెప్పే ఉపాధ్యాయులను రోడ్లపైకి తీసుకురావడం ప్రభుత్వానికి తగదని, తమ న్యాయమైన కోరికలను తీర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఈ నెల 25వ తేదీన విజయవాడలో భారీ స్థాయిలో ధర్నా మరియు ర్యాలీ నిర్వహిస్తామని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమని వారు స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నేడు సందడిగా మారింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. జంక్ ఫుడ్ వద్దు, ఇంటి ఆహారమే ముద్దు అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ ఇళ్లలోనే స్వయంగా పర్యావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యంతో జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో మనిషి మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని చాటి చెబుతున్నారు నంద్యాల ఆర్టిస్ట్ కోటేష్. ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఒక వినూత్నమైన సందేశాత్మక చిత్రాన్ని రూపొందించారు. పర్యావరణాన్ని రక్షించాలని భూమాత స్వయంగా మానవాళిని వేడుకుంటున్నట్లుగా ఈ చిత్రాన్ని మలిచారు. కేవలం ఒకే చిత్రంలో దాదాపు 40 రకాల అంశాలను పొందుపరచడం విశేషం. చెట్ల నరికివేత, ప్లాస్టిక్ భూతం, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రస్తుత సమస్యలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపారు. కేవలం సమస్యలను చూపడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మొక్కలు నాటడం ద్వారానే భూమిని రక్షించుకోగలమని ఈ చిత్రం ద్వారా కోటేష్ పిలుపునిచ్చారు. ఒక సూక్ష్మ చిత్రం వందల కొద్ది ప్రశ్నలను, ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఇప్పటికైనా మనం ప్రకృతిని గౌరవించి పర్యావరణాన్ని కాపాడుకుంటేనే జీవరాశికి మనుగడ ఉంటుంది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని, అంటే ధరిత్రి దినోత్సవం అంటే ఎత్తుడే, భూమి దినోత్సవం. ఈ సందర్భంగా చిన్న బాదం పప్పుపై 40 సూక్ష్మ చిత్రాలు గీశాను. ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో 1 గంటలో వేశాను. ఈ చిత్రంలో భూమాత పర్యావరణాన్ని కాపాడండి, భూమిని రక్షించండి అని 2 చేతులు జోడిస్తూ వేడుకున్నట్లు. వన్యప్రాణులు ఆహారం లేక నీటి కొరతతో అలమటిస్తూ తమ గూడును వెల్లబూస్తున్నట్టు చెప్తున్నట్లు మాట భూమాతకు. అలాగే ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల జంతువుల కలేవరాలు, నీటి బొట్టులో చెట్టు అంటే నీరును కాపాడండి, చెట్లను కాపాడండి అర్థం వచ్చే విధంగా. ఈ భూమి మీద సకల జీవరాశులకు ఉండే హక్కు ఉంది. సకల జీవరాశులు ఉండే హక్కు ఉంది. కానీ మానవులు తమ స్వార్థం కోసం, అవసరాల కోసం భూమిని నాశనం చేస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి వేడెక్కుతుంది. అంటే ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో చాలా దారుణంగా ఉంటుంది. వాతావరణంలో విపరీతంగా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ భూమిని రక్షించుకోవాలి. ఎప్పుడు మనము చెట్లను విపరీతంగా పెంచుకుంటామో అప్పుడు పర్యావరణంలో సమతుల్యంగా ఉంటుంది. భూమి చల్లపరుస్తుంది. మన జీవితం బాగుంటుంది. భావి తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మనం భూమిని కాపాడుకోవాలి. ప్రతి వస్తువు మనం భూమి నుంచి తీసుకుంటున్నాం.
మన తినే ఆహారం నుంచి ప్రతి వస్తువు మనం భూమి ద్వారా తీసుకుంటున్నాం, కానీ మనం భూమిని నాశనం చేస్తున్నాం. ఇప్పుడు నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమిలో నుంచి వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. మన భూమి చేయకు మరో భూమి. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుకోండి, పర్యావరణాన్ని కాపాడుకోండి. ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయబేరి మ్రోగించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమకు ఎదురు లేదని మరోసారి నిరూపించారు. నంద్యాల ప్రాంతానికి చెందిన విద్యార్థులు దేశవ్యాప్త ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచి అంచనాలను మార్చారు. నంద్యాలలోని ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది. 2026 జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఈ కాలేజ్ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా పుజగొర్ల కార్తిక్ ఆల్ ఇండియా స్థాయిలో 571వ ర్యాంక్ సాధించి కాలేజ్ కీర్తిని దశ దిశలా చాటారు. కేవలం ఒక్కరు మాత్రమే కాకుండా గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు టాప్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ర్యాంకుల వివరాలు: కార్తిక్ 571వ ర్యాంక్, కవిత లీలా రాజేశ్వరి 1331వ ర్యాంక్, సాయి శెట్టి జనార్దన్ ఆచారి 1953వ ర్యాంక్, సాహిద్ అంజన్ బాషా 2219వ ర్యాంక్, కేదం కార్తిక్ 3922వ ర్యాంక్, కార్తీక 5983వ ర్యాంక్, సాజ్వా తస్నిం 8455వ ర్యాంక్, మంజులత 9452వ ర్యాంక్ సాధించారని కళాశాల డైరెక్టర్ కొండారెడ్డి తెలిపారు. సబ్జెక్టులను సులభతరంగా బోధించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ మరియు మెరుగైన శిక్షణే ఈ విజయానికి రహస్యమని కళాశాల ప్రతినిధులు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా వీరు ఘన విజయం సాధించాలని అందరూ ఆకాంక్షించారు. మా అబ్బాయి ఉన్నారు, వసంత్ కుమార్. ఇదే కాలేజీలో ఫస్ట్ సీట్ తీసుకున్నాను. అబ్బాయికి ఇదే కాలేజీలో వారి లెక్చరర్స్ ప్రోత్సాహం వల్ల, అంటే ఎంత ప్రోత్సహించారంటే చదువుకోవడానికి చాలా ప్రోత్సాహం చేశారు. సో ఆ ప్రోత్సాహంలో మా అబ్బాయి ఎన్ఐటి తిరుచిపల్లో సాధించాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 3rd ఇయర్. ఇప్పుడు 9th గ్రేడ్ చేసుకున్నాడు. అలాగే నా రెండవ కూతురు కవిత లీలా రాజేశ్వరి ఇదే కాలేజీలో సీట్ తీసుకున్నారు. ఇదే కాలేజీలో అదే లెక్చరర్స్ అదే ప్రోత్సాహంతో నా బిడ్డను చదివించారు. పర్సెంటేజ్ 97.32, ర్యాంక్ 1331 ర్యాంక్ సాధించింది. ఎన్ఐటిలో సీట్ అయితే వస్తుంది. తర్వాత 3rd పాప లీలా వసంత కుమారి కూడా ఇదే కాలేజీలోనే జాయిన్ చేశాను. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అధ్యాపకులు వారి కూతుర్లాగా బాధించి వారు సక్సెస్ సాధిస్తూ వాళ్ళ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే చదువుల్లో అంతగా ఉత్సాహిస్తూ ఆ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే వాళ్ళు గ్రహించాలని, ఈ కాలేజీకి ఇంకా మంచి పేరు రావాలని నేను మనసారా కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కవిత. నేను 97.32% సాధించాను జేఈ సెషన్ 1 2026 లో. దీనికి నా హార్డ్ వర్క్ ఎంత కారణమో దానికంటే ఎక్కువ నా లెక్చరర్స్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎక్కువ కారణం. నేను తప్పటడుగులు వేసినప్పుడు వాళ్ళే చాలా ముందుండి నన్ను నడిపించారు. అంతకంటే ముందు చైర్మన్ సార్ ఆయన మా అన్నలాగే నన్ను కూడా చూస్తున్నారు. మా అన్న తప్పులు చేసినా నేను తప్పులు చేసినా క్షమించాలి. I really want to thank my chairman sir and my lecturers for this success. My name is Manasvi. I got 987 out of 1000 in intermediate. My success is, I'm so proud of myself, and the college supported me so much in every aspects, and even in JEE preparation. It helped me a lot to everything, even in upcoming performance of entrance exam. It is very useful. Thank you for our faculty, and I greatly feel proud of everything I done and everything all the faculty did for me. So thankful. Thank you, Akansha College and the team.
The first thing I would like to tell one thing with respect to the college. So even I want to speak in Telugu as well. So that everybody can understand this. Right from beginning, first రోజు నుంచి even from 10th or maybe college first నుంచి the lectures దగ్గర నుంచి నేను గమనించింది ఏంటంటే they keep on following. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా ఏదో ఒక బస్సు మిస్ అయినా కూడా వెంటనే ఫాలో అప్ చేసి చెప్పడమే the great thing that I have seen from the management. That is the one thing that success I can see from college. So our success in my life, at least 95% తెచ్చుకోవడానికి ఒక పీక్ ఇవ్వడానికి ఒక సక్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. I have seen that. Thank you Kondareddy sir and thank you staff and thank you college team. నేను యాక్చువల్ గా 9 నుంచి వచ్చాను స్కూల్ కి. యాక్చువల్ గా ఫౌండేషన్ ఏం లేదు, అంత లేదు, కానీ బిస్కోర్స్ లో కొంచెం ట్రై చేసిన. అది సార్ వాళ్ళు నన్ను చూసుకొని నన్ను అంత చేసినారు కాబట్టి సార్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా. వాళ్ళ వల్లనే నేను ఇంత అంటే వాళ్ళ ఇచ్చిన అఫెక్షన్ కి పట్టించుకున్నారు కాబట్టి నేను ఇంత ఇదివరకైనా వచ్చిన 95%. నాట్ ఎ గ్రేట్ పర్సెంటేజ్ బట్ ఓకే నా దృష్టిలో అయితే. థ్యాంక్స్ టు ద అఫెక్షన్ అండ్ దట్స్ ఆల్ ఐ హావ్ థాట్స్. నంద్యాల పట్టణ ప్రజలకు మున్సిపల్ యంత్రాంగం కీలక ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందుగానే చెల్లించే వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. అటు పాత బాకీలు ఉన్నవారికి కూడా వడ్డీలో భారీ వెసులుబాటు కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటువంటి వారికి ఒక వెసులుబాటు కల్పించారు. ఏప్రిల్లో కరెంటు ట్యాక్స్ అంతా ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించిన వారికి 5% రిబేట్ ఇస్తున్నారు. అది ఏప్రిల్ ఆఖరి వరకు ఈ అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగపరచుకుంటారనేసి కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వారు ఇంకా లాస్ట్ ఇయర్ ట్యాక్స్ క్లియర్ చేయని వాళ్ళు ఉన్నారు, వివిధ కారణాల వల్ల అని గ్రహించి లాస్ట్ ఇయర్ ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయలేదో అలాంటి వారికి వడ్డీలో 50% రాయితీ ఏప్రిల్ ఆఖరి వరకు ఉంది. దాన్ని కూడా సద్వినియోగపరచుకొని లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ యొక్క వడ్డీ రాయితీని సద్వినియోగపరచుకొని ట్యాక్స్లు క్లియర్ చేయాలనేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అనేటువంటి కార్యక్రమం టౌన్లో అవుతూ ఉంది. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణగా శానిటేషన్ రోజు అవుతూ ఉందా, డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అవుతూ ఉందా, కాలువలన్నీ శుభ్రంగా ఉంటున్నాయి లేదా, లిఫ్టింగ్ అవుతుందా లేదంటే అంశాల గురించి టీం రాబోతుంది. సో టీం వచ్చినప్పుడు మన యొక్క పట్టణం గురించి చక్కగా చెప్పాలని ప్రజలు కోరుతున్నాం. ఎక్కడైనా కానీ వీటికి సంబంధించి ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే కనుక సమాచారం అందిస్తే కనుక వెంటనే వాటిని అటెండ్ అయ్యి క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరిచి మన యొక్క టౌన్కు చక్కటి ర్యాంక్ వచ్చే విధంగా మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ట్రైనింగ్ పెట్టాం. స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, అలాగే టౌన్లో శానిటేషన్ విషయంలో కానీ ఇతరత్ర విషయాలు కానీ ప్రజలతో ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళకు ఏ విధంగా సర్వీసెస్ అందించాలి, అందించేటువంటి సర్వీస్ను ప్రజలకు ఏ విధంగా చెప్పాలి, ప్రజల యొక్క ఆదరాభిమానాలను ఏ విధంగా మనం రాబట్టుకోవాలి, చూరగొనాలి అనేటువంటి అంశాల గురించి ఈరోజు ట్రైనింగ్ పెట్టాం. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా ఇవన్నీ చెప్పి ప్రజలకు ఇంకా చక్కటి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన పాండురంగాపురం ఊరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పక్కా ప్లాన్తో పంజా విసిరిన కేటుగాళ్లు తులాల కొద్ది బంగారం, కిలోన్నర వెండి మరియు ₹1,00,000 నగదుతో ఉడాయించారు. నంద్యాల మండలం పాండురంగాపురంలో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
నంద్యాల మండలం పాండ్రంగాపురంలో ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఇంట్లో దొంగలు భారీ స్కెచ్ వేశారు. శుక్రవారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో జరిగే వివాహ వేడుకకు వెళ్లిన కృష్ణారెడ్డి ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. ఇల్లు ఖాళీగా ఉండటమే అదునుగా భావించిన దుండగులు ఇంటి తలుపు గడియను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన దొంగలు బీర్వాను, సామాన్లను చిందరవందర చేసి బీభత్సం సృష్టించారు. దాదాపు 37 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి మరియు ₹1,00,000 నగదును అపహరించుకుపోయారు. ఆదర్శ గ్రామంగా పేరున్న పాండ్రంగాపురంలో ఇలాంటి భారీ దొంగతనం జరగడం ఇదే మొదటిసారి కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు లోపలికి వెళ్లి చూడగా జరగాల్సిన అనార్థం జరిగిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న రూరల్ సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐ గంగయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కొండరెడ్డి కృష్ణారెడ్డి శుక్రవారం రోజు పోయారు బెంగళూరు, పెళ్లికని పోయారు బెంగళూరుకి. రాత్రి జరిగిందో నేను రేత్రి జరిగిందో తెలియదు. పక్కింటల్లో లాక్ వేసి లేకపోతే ఇక చూశారు. సాయంత్రం వచ్చి అందరం వచ్చి లోపల పోయి చూసాము అంతే. వాళ్ళు వాట్సాప్లో పంపించారు. బంగారు 1.5 కేజీ వెండి, బంగారు 37 తులాలు, 37 తులాలు బంగారు, క్యాష్ 1,00,000. బెంగళూరు పెళ్లికని పోయారు. ఆ బంగారు కూడా వాళ్ళు కాదు, వాళ్ళ మనవరాలని కూతురుతో అయితే ఇక్కడే పెట్టుకుంటారు. ఎప్పుడన్నా మాకు ఇచ్చిపోయేవాళ్ళు, ఈ పక్కింటాలకు కానీ మాకు కానీ ఇచ్చిపోయేవాళ్ళు. ఈ టైం ఇచ్చిపోవాలా మరి. కొండరెడ్డి కృష్ణారెడ్డి, సత్యవతి, బెంగళూరులో వచ్చాం. కూతురేమో అనంతపురం దగ్గర టీచర్. మేము 5ంటికి పక్కింటల్లో వస్తే చూద్దాం రమ్మంటే మాది లాకు వాళ్ళు ఎప్పుడో పెట్టిపోయారు గేటుది. అప్పటి నుంచి మా ఇంట్లో ఉంటే కీ నేను తీసి గేట్ కీ వేసే ఉంది. గేట్ తీసి మళ్ళీ లోపలికి వచ్చి అందరం కలిసి లోపలికి వచ్చి చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మా బాబాయ్ పిన్ని వీళ్ళు మొన్న శుక్రవారం నైట్ బెంగళూరు వెళ్ళారు. వాళ్ళు ఏదో పెళ్లి ఉంటే వెళ్ళారు. నిన్న పెళ్లి ఒక 4-5 డేసే కదా వచ్చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అది ఈ రోజు పొద్దున్న చూశారు. పక్క వాళ్ళు ఏది తలుపు తాళం లేదు, ఊరికే తాళం తీసుకురాబడుతుంది ఏంటి అని చూశారు. చూసి ఎవరైనా వచ్చారేమోలే వాళ్ళే అని ఊరుకున్నారట. సాయంత్రం 4 పొద్దు నుంచి వాళ్ళ తలుపు దగ్గరికి వేస్తామని చెప్పి మమ్మల్ని పిలిచారు. మా తాళము మా ఇంట్లో ఉంటది. మేము తాళం తీసుకుని వస్తే అన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం బీరువా, అన్ని బెడ్రూమ్ బీరువాలోంచి మొత్తం అన్ని కింద పడేశారు. మేమైతే ఏం టచ్ చేయలేదు. ఒక వీడియో కాల్ చేసి చూపించాం వాళ్ళకి. అదే తర్వాత వాళ్ళు మొత్తం ఏమేమి ఉన్నాయి గోల్డ్ అని లిస్ట్ పంపించారు. మొత్తము లిస్ట్ వచ్చేసి 371 గ్రామ్ బంగారం ఉంది, 1 కేజీ చిల్లర, 1 కేజీన్నర వరకు వెండి ఉంది, ₹1,00,000 క్యాష్. ఓన్లీ బెడ్రూమ్ ఒక్కటే తీశారు. తక్కువ కిచెన్ గానీ అవతల రూమ్ ఏం టచ్ చేయలేదు. మరి వాళ్ళు బెంగళూరులో పెళ్లి ఉందని వెళ్ళారు. 4-5 రోజులే కదా అని చెప్పి వెళ్ళిపోయారు. లేకపోతే ఎప్పుడు కొంచెం సేఫ్ గా పెట్టుకొని వెళ్తారు. ఏదో ఇంకా టైం ఎప్పుడు అది మా ఊర్లో ఎప్పుడు జరగలేదండి. అసలు ఇదే ఫస్ట్ టైం ఇట్లా దొంగతనం జరగటం. అది ఇంత పెద్ద ఎత్తున దొంగతనం జరగటం. అది మెయిన్ రోడ్ లో కదా ఇల్లు, మెయిన్ రోడ్ లో ఇల్లు. మరి ఇట్లా తాళాలు విజయలక్ష్మి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో పోరెత్తిన బైక్ ర్యాలీ, చెలో తిరుపతికి ఏఐటీసీ పిలుపు. నడిగడ్డ వీధుల్లో జిల్లా ఎస్పీ పర్యటన, మహిళల భద్రతపై ఆరా. నంద్యాల కలెక్టరేట్ వద్ద పిఆర్టీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నంద్యాల చిత్రకారుడి అద్భుతం, బాదం పప్పుపై పర్యావరణ సందేశం. జేఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష ప్రభంజనం.
నంద్యాల పట్టణ ప్రజలకు గుడ్ న్యూస్. ఆస్తి పన్నుపై రాయితీ. పాండురంగాపురం ఆదర్శ గ్రామంలో భారీ దోపిడీ. 37 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి మరియు ₹1,00,000 నగదు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.